ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. దక్షిణాది రాష్ట్రాలకు వెలుగులందిస్తున్న రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం ఈ ఏడాదికి టార్గెట్ రీచ్ అయింది. 20,201 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని క్రాస్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ కేంద్రాల్లో 8వ స్థానంలో నిలిచింది. ఎన్టీపీసీ సంస్థల్లో 3వ ప్రాజెక్టుగా ఉంది. వారం రోజుల ముందే టార్గెట్ రీచ్ అవడంతో అధికారులు కార్మికులను అభినందించారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఆఫీసును ముట్టడించారు జనం. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. స్వచ్ఛందంగా నీళ్లందిస్తున్న ట్యాంకర్లను అడ్డుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు వచ్చి నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. పట్టాలు ఉన్నవారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ప్రెస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. 2004లో నిరుపేదలైన తమకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసిందన్నారు వర్కర్స్. లోన్ తీసుకుని ఇళ్లు కట్టుకున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయమన్నారు. వెంటనే ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు వర్కర్స్. అప్పుల బాధ తట్టుకోలేక మెదక్ జిల్లా చింతమడకలో ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 5 ఎకరాల భూమిలో 8 సార్లు బోర్లు వేశాడు. అవి ఫెయిల్ అయ్యాయి. బోర్లు వేయటం కోసం దాదాపు 6 లక్షలు అప్పు చేశాడు రాజనర్సు. అప్పులు ఎలా తీర్చాలన్న ఆవేదనతో లక్ష్మీదేవిపల్లి స్టేజి దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని తెలిపారు మృతుని బంధువులు. పిల్లల హక్కులను అమలు చేయడంలో పాలకులు ఫెయిల్ అయ్యారన్నారు డియు స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కన్వీనర్ నిమ్మయ్య. తినడానికి తిండి లేక, చేద్దామంటే పనులు లేకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలను ఇసుక బట్టీల్లో పనులకు పెడుతున్నారని ఆయన వాపోయారు. మైనర్ బాలలతో పని చేయించవద్దనే నిబంధనలు ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఫైర్ అయ్యారు నిమ్మయ్య. పాలమూరు వర్సిటీ పరిధిలో జరగాల్సిన డిగ్రీ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా పడింది. 42 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 13,000 మందికి పైగా విద్యార్థులు డిగ్రీ 2వ సంవత్సరం పరీక్ష రాస్తున్నారు. ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన విద్యార్థులు క్వశ్చన్ పేపర్ పై అభ్యంతరం తెలిపారు. పాత సిలబస్ ప్రకారం ప్రశ్నలు అడిగారని విద్యార్థులు చెప్తున్నారు. అయితే టెక్నికల్ సమస్యలతోనే పరీక్షను వాయిదా వేస్తున్నట్టు పియు రిజిస్ట్రార్ శివరాజ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరులో జరుగుతున్న 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్లో తనిఖీ చేశారు డీఈఓ రాజేష్. గతంలో మాస్ కాపీయింగ్ జరిగిందని ఆరోపణలు రావడంతో తనిఖీలు చేశారు. ఒక సెంటర్లో ఒకే స్కూల్కు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో జంబ్లింగ్ సిస్టంలోని లోపాలు బయటపడ్డాయి. ఇది కంప్యూటర్ మిస్టేక్ అని తెలిపారు డీఈఓ.